వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారితో ముఖాముఖి. ప్రొఫెసర్ గారు జుపల్లి అనే గ్రామంలో జన్మించి ఉన్నతమైన స్థాయికి చేరారు. తన కృషితో సిఎస్ఐఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుని స్వీకరించారు. అలాగే సిఎస్ఐఆర్ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందారు. ప్రొఫెసర్ గారు యూజీసీ రీసెర్చ్ అసోసియేషన్గా పనిచేయడం జరిగింది అండ్ డిఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డు పొందడం జరిగింది. ప్రొఫెసర్ గారు రిపీటెడ్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో 150 పేపర్స్ పబ్లికేషన్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ గారు బాటనీలో అనేక సంస్కరణలు చేశారు. ప్రొఫెసర్ గారు 12 మెంబర్స్ పిహెచ్డి స్కాలర్స్కి గైడ్గా సేవలు అందించారు. అనేక దేశాల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. లైక్ అమెరికా, జర్మన్, లండన్, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే అత్యున్నత పదవులైన వైస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్కి ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ప్రీవియస్గా సైఫాబాద్ పీజీ కాలేజీలో ప్రిన్సిపల్గా సేవలు అందించారు. అలాగే జైన్ డైరెక్టర్ పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా సేవలు అందించారు. అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఓయూ క్యాంపస్లో సేవలు అందించారు. ఈరోజు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ గారి ముందు మన కొన్ని విలువైన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిందిగా మరియు తన విలువైన సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాను. సార్, వెల్కమ్ అవర్ ఛానల్. ప్లీజ్. థ్యాంక్ యూ శ్రవణ్. సార్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. మీరు హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి దీని గురించి బ్రీఫ్గా అడగదలుచుకున్నాను. కొన్ని క్వశ్చన్స్ మీ ముందు పెడుతున్నాను, మీరు దయచేసి చెప్పగలరని నా మనవి. శ్రవణ్. సార్, వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్? ఓకే, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఇట్స్ ద హైయర్ ఎడ్యుకేషన్ బాడీ, ఇట్స్ ఎ కోఆర్డినేటింగ్, ప్లానింగ్ అండ్ అకాడమిక్ బాడీ ఇన్ బిట్వీన్ యూజీసీ, స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. సో just like advisory body it is. Sir, can you explain about the revision of syllabus at state level? Okay, in the Telangana Council of Higher Education, we are revising UG syllabus at degree level, that is BSc, BA, BCom. So here BSc syllabus I am taking care of that, and our chairman is taking care of MBA, BBA and other syllabus, and also my colleague, another vice chairman, is taking care of arts UG revision syllabus. So generally, revision of syllabus is a routine process. So in 2019 it has been revised. అప్పటి నుంచి ఇంతవరకు రివైజ్ కాలేదు కాబట్టి ఇది ఇప్పుడు రివిజన్కి టేకప్ చేస్తున్నాం. రివిజన్ ఏంటంటే జస్ట్ 10 to 20% ఉన్న ఎగ్జిస్టింగ్ సిలబస్ రివైజ్ చేస్తాం. ఇక్కడ రివైజ్ చేస్తూ ఇది బిఫోర్ రివైజింగ్ ఒక కోర్ కమిటీ ఫామ్ చేసినాం. కోర్ కమిటీ ఏంటంటే ఒక టెంప్లెట్ ఇచ్చింది. ఆ టెంప్లెట్ ప్రకారం we requested our university board of studies professors to revise the syllabus. For that we are series of meetings జరిగినాయి. దీనిలో 150 క్రెడిట్స్ మన 3 years కోర్సుకు. అండ్ దాంతోపాటు ఒక మోస్ట్లీ చేంజెస్ అంటే ఒక అసైన్మెంట్ ఉంది. అది కాక ఒక ప్రాజెక్ట్ ఇంట్రొడ్యూస్ చేసినాం. మిగతా అంతా ఓల్డ్ ఉన్న సిలబస్ ఉంటుంది, స్లైట్లీ రివైజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇండస్ట్రీ మెంబర్స్ పెడుతున్నాం. సో దట్ ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఉండడానికి, అంటే సిలబస్ రివైజ్ చేసినప్పుడు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటాం. ఇండస్ట్రీ కొలాబరేషన్, ఫార్మా కంపెనీ, హాస్పిటల్స్, అట్లా కొలాబరేషన్, స్టేట్ లెవెల్ డివిజన్ ఆఫ్ సిలబస్. ప్రాజెక్ట్ పర్పస్ ఏంటంటే స్టూడెంట్స్కు సమ్ రీసెర్చ్ ఓరియంటేషన్ రావాలని, ఇండస్ట్రియల్ ఓరియంటేషన్ రావాలని. ఇట్స్ ఏ కొలాబరేటివ్ టైప్. సమ్ ఫ్యూచర్లో రీసెర్చ్ పనికి వస్తుంది. అట్లా మేము రివైజ్ చేస్తున్నాం దిస్ టైమ్. ఈ రివైజ్ సిలబస్ మన వచ్చే జూన్ దిస్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అది. వాట్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ యూజీ కోర్సెస్ ఇన్ ది స్టేట్? న్యూ ఎడ్యుకేషన్ మేము ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇంతవరకు మన కొత్త కోర్సెస్ ఏంటంటే, ఒకటి బీకామ్ అండ్ BA HEP, బికామ్ ఫైనాన్స్, దట్ ఈస్ బ్రిటిష్ కౌన్సిల్స్ కరికులం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తాం. HP అంటే ఏంటి సార్? HEP హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. BA HEP కాంబినేషన్. బికామ్ ఫైనాన్స్ గురించి అది ఉన్నదని కొద్దిగా బ్రిటిష్ కొలాబరేషన్స్ కరికులం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని డెవలప్ చేస్తాం. అది కాక నేను లైఫ్ సైన్స్ కాబట్టి లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏంటంటే 4 years ఆనర్స్ కోర్స్ BSc బయోమెడికల్ సైన్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ 4 years కోర్సు, ఆనర్స్ కోర్సు. ఈ కోర్సు
ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ ఇండస్ట్రీ కొలాబరేషన్ ఉంటుంది. జీనోమ్ వ్యాలీ, అరబిందో, ఇట్రో డ్రగ్స్, ఫార్మా కంపెనీస్, ఈవెన్ హాస్పిటల్స్ వాళ్ళందరినీ పిలిపించి ఇంక్లూడింగ్ ప్రొఫెసర్స్, ఎమినెంట్ ప్రొఫెసర్ సిసిఎంబి, సిడిఎఫ్డి, అక్కడ ఎన్ఐఎన్ అందరిని ఇన్వాల్వ్ చేసాం. లైఫ్ సైన్సెస్ ప్రొఫెసర్స్, ఎమినెంట్ ప్రొఫెసర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి దీన్ని కొత్త కోర్సును డిజైన్ చేసినాం వాళ్ళ హెల్ప్తో, ప్రొఫెసర్ హెల్ప్తో. ఇప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే 4 yearsలో ఫైనల్ ఇయర్ మొత్తం ప్రాజెక్ట్ ఉంటాయి. 2 సెమిస్టర్ ఫుల్ ప్రాజెక్ట్స్. ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వరకు స్టూడెంట్స్ వాళ్ళు హాస్పిటల్లో కానీ, బయోఫార్మా కంపెనీ కానీ, వేరే ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా వర్క్ చేయవలసి వస్తుంది. అది చేసిన తర్వాత ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు. దానికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి, అరౌండ్ 5 credits ఉంటాయి. అది ఇట్స్ జాబ్ ఓరియంటెడ్ కోర్సు. ఇట్స్ వెరీ గుడ్, ఇట్ హాస్ గాట్ వెరీ గుడ్ డిమాండ్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద కాలేజెస్. అది ఒకటి. దట్ ఈస్ బిఎస్సి అంటే లైఫ్ సైన్స్ కోర్సు, బిఎస్సి బయోమెడికల్ సైన్స్ 4 years ఆనర్స్ డిగ్రీ కోర్స్. చాలా డిమాండ్ ఉంది దానికి, జాబ్స్ ఉంటాయి. అరౌండ్ 10 colleges ఇట్స్ గోయింగ్ అన్ నౌ. ఫస్ట్ సెమిస్టర్ అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ దోస్త్ అండ్ టీజీసీహెచ్ఈ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్. అంటే డోస్ అనేది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ. అంటే డిగ్రీ అడ్మిషన్కు మేము ఆన్లైన్ అడ్మిషన్ ఒకటి సిస్టమ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే క్యాండిడేట్ డిఫరెంట్ కాలేజ్లో పే చేసి డిఫరెంట్ ఫీ పే చేసేవాళ్ళు. ఇట్స్ వన్ అటెంప్ట్. ఇఫ్ అప్లై హియర్, ఇఫ్ త్రూ దోస్త్ అంటే ఇక్కడ అప్లై చేస్తే డిఫరెంట్ కాలేజ్ అడ్మిషన్ వస్తుంది. ఇండివిజువల్ కాలేజ్లో ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి పే చేసి ఇట్స్ ఫర్ ఆల్ ద కాలేజెస్. అది దట్ ఈస్ దోస్త్. మన జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది దోస్త్. అది వీలైతే ఈసారి కొద్దిగా ముందే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ డిగ్రీ అడ్మిషన్. అకాడమిక్ ఇయర్ చాలా డిలే అవుతుంది సార్ ప్రతిసారి. దాన్ని కొద్దిగా అడ్వాన్స్ చేద్దామని అనుకుంటున్నాం. అది మన ఈసీఆర్ వైస్ ఛాన్సలర్తో మాట్లాడినాం. కరోనా అప్పటి నుంచి కొద్దిగా లేట్ అవుతుంది అకాడమిక్ ఇయర్. దాన్ని కొద్దిగా అడ్వాన్స్ కొద్దిగా ముందుకు తీసుకొద్దామని ఫస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో 1 or 2 months, నెక్స్ట్ అకాడమిక్ కొంత ముందుకు తీసుకొస్తే సో ఒరిజినల్ స్టార్ట్ తీసుకురావాలని చూస్తున్నాం. అది సార్, వాట్ అబౌట్ బి కేటగిరీ అడ్మిషన్స్ ఇన్ ది స్టేట్? బీకెడ్ అంటే ఈఏపి సెట్ ఉంటుంది, ఇంజనీరింగ్ అండ్ మన ఫార్మసీ అడ్మిషన్ సెట్, ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సెట్. ఇంతకుముందు ఎంసెట్ అనేది, ఇప్పుడు ఈఏపి సెట్. అందులో బీ కేటగిరీ అడ్మిషన్ అంటే ఒక 30% సీట్స్, 20 to 30% సీట్స్ అంటే బీ కేటగిరీ. అంటే మన అంటే మేనేజ్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలాట్ చేసుకోవచ్చు మేనేజ్మెంట్. దాన్ని ఏమైనా మీరు కళ్ళెం వేయగలుగుతారా లేదా? అంటే దానికి లక్షలు డబ్బులు పెట్టి స్టూడెంట్ చదవలేని పొజిషన్లో పేద కుటుంబాలు చాలా రోడ్ల పడుతున్నాయి. అంటే దానికి ఏమైనా సొల్యూషన్? అన్ని గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ కాకుండా కర్ణాటక కానివ్వండి, అన్ని ఒకటే స్ట్రీమ్లోకి తెచ్చింది. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. అదే మీరు దాని మీద ఏమైనా ప్లానింగ్లో ఉన్నారా? అంటే ఇక్కడ ఏంటంటే మన బి కేటగిరీ సీట్లు కూడా ఒక ఆన్లైన్ అడ్మిషన్ ఆన్ పార్ విత్ రిమైనింగ్ 80% సీట్ లాగానే ఆన్లైన్లోనే అడ్మిషన్ అవుతే ఆ కేటగిరీ సీట్లకి ఏంటంటే ఉన్న ఫీ ఫిక్స్, ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీ ఫిక్స్ చేస్తుంది కన్వీనర్ కోట. ఆ కన్వీనర్ కోటకు 2 times 3 times ఎన్హాన్స్ చేసి పెడితే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్కి రాయడం జరిగింది త్రూ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ ద డెసిషన్. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే ఆన్లైన్లో ఇప్పుడు ఎంట్రన్స్ రాసిన వాళ్ళకే ఆన్లైన్లో అడ్మిషన్ రావాలి. మేము ఈవెన్ బి కేటగిరీ కూడా కాబట్టి దానికి కాబట్టి కొంత ఫీ హైక్ చేసి ఫిక్స్ చేస్తాం. చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నది. అది వస్తే ఇంప్లిమెంట్ చేస్తాం. బి కేటగిరీ సీట్స్ ఒక్కటి కళ్ళేమేయగలిగితే చాలా బాగుంటుంది. అది దానికన్నా గవర్నమెంట్కి అయితే రాసినాం, అక్కడి నుంచి వస్తే ఏమన్నా ఈ ఇయరే ఇంప్లిమెంట్ చేస్తాం. వాట్ ఈస్ ద రీసెంట్ యూజీసీ డ్రాఫ్ట్ సొల్యూషన్ సార్? యూజీసీ డ్రాఫ్ట్ రిజల్యూషన్ ఏంటంటే ఈ మధ్యన వెబ్సైట్లో పెట్టిన యూజీసీ వాళ్ళు ఏంటంటే త్రూ యూజీసీ అంటే ఇంతకుముందు ఏంటంటే వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ కానీ, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్స్ కానీ స్టేట్ గవర్నమెంటే త్రూ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అంటే యూనివర్సిటీ కానీ, స్టేట్ కౌన్సిల్ కానీ, ఆ స్టేట్ గవర్నమెంట్. దిస్ ఈజ్ అ డొమైన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, త్రూ యూజీసీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడం చూస్తుంది. అదేవిధంగా అదే కాక ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకుందని చూస్తుంది. అది రియల్లీ అగేన్స్ట్ ద ఫెడరల్ సిస్టమ్. జస్ట్ స్టేట్ పవర్స్ను దే వాంట్ టు ఎన్రోడ్ ఇన్ టు స్టేట్ పవర్స్. అది ఈజ్ రాంగ్. అది స్టేట్ గవర్నమెంట్ త్రూ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, యూజీసీ త్రూ యూజీసీ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా యూనివర్సిటీలు నడుస్తుంటాయి. అంటే స్టేట్ యూనివర్సిటీస్కు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి, సెంట్రల్ యూనివర్సిటీస్ విల్ బి అండర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. ఇట్స్ ఫెడరల్ సిస్టమ్. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రెస్పెక్ట్ ఇస్తూ కంటిన్యూ చేయాలి. అది వాళ్ళు ఎన్రోడ్ కావడం రాంగ్. అది ఇట్ ఈస్ డొమైన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్ ఆఫ్
assistant professors and other professors in the university level is a purely domain of the state government. What about research and development in the universities, sir? The research and development university and for the last several years, research and development from universities almost migrated to central research and development institutions like CCMB, IICT, CSR, DST. ప్రాబ్లం ఏంటంటే చాలా నుంచి ఫ్యాకల్టీ తగ్గిపోయారు. ఉన్న వాళ్ళలో కొందరు రీసెర్చ్ చేస్తారు, కొందరు అంత అనుకున్న లెవెల్ చేయడం లేదు. దానికి తగ్గట్టు కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లము, బడ్జెట్ ప్రాబ్లము అండ్ యూజీసీ కూడా ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఇవ్వడం ఆల్మోస్ట్ ఆపేసింది. ఎంఆర్పి మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కానీ, ఏమైనా శాప్ ప్రోగ్రామ్, స్పెషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ కానీ, సిఎస్ సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీ అని బడ్జెట్ ఇంతకుముందు యూజీసీ నుంచి వచ్చేది. అది ఉన్నప్పుడు రీసెర్చ్ బాగా జరిగేది, చాలామంది ప్రొఫెసర్లు వర్క్ చేసేది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. యూజీసీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేది మన రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇవ్వడం. దానివల్ల చాలా వరకు మొత్తం రీసెర్చ్ అనేది అనుకున్న లెవెల్ లేదు యూనివర్సిటీలో. అయితే దానికి జనరల్గా యూనివర్సిటీలో ఏంటంటే ప్రొఫెసర్లు అపార్ట్ ఫ్రమ్ టీచింగ్, రీసెర్చ్ ఇస్ ఎ మస్ట్. గైడింగ్ స్టూడెంట్స్, ఆర్గనైజింగ్ కాన్ఫరెన్స్, వర్క్షాప్స్, పబ్లిషింగ్ పేపర్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ జర్నల్స్ ఆఫ్ రెప్యూట్. విత్ దట్ పబ్లికేషన్స్, ఏ ప్రొఫెసర్ ఇస్ నోన్ బై హిస్ పబ్లికేషన్స్ విత్ వరల్డ్ వైడ్. ఆ పబ్లికేషన్ ఏంటంటే ఒక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, సైటేషన్ డేస్ వస్తుంది ప్రొఫెసర్కు. దానివల్ల ఇన్స్టిట్యూషన్ మనకి వస్తుంది. దాంతో స్టూడెంట్స్ అంటే ప్రొఫెసర్ గైడ్ చేసే స్టూడెంట్ ఇద్దరు కలిసి పబ్లిష్ చేస్తే స్టూడెంట్కి ఫ్యూచర్లో ఏమైనా పీడిఎఫ్ వచ్చే ఛాన్సులు ఉంటాయి అబ్రాడ్లో. ఈవెన్ ప్రొఫెసర్ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. అంటే రీసెర్చ్ అనే మస్ట్. ఈ రీసెర్చ్ వల్ల ఏంటంటే న్యూ పబ్లికేషన్ వస్తాయి, కొన్ని ఇంపాక్ట్ ఫ్యాక్టర్ పేపర్లు ఉంటాయి, దాంతో న్యూ డిస్కవరీస్ వస్తాయి, దాంతో ఇన్నోవేషన్ ఉంటుంది. ఇన్నోవేషన్ వల్ల కొన్ని నాలెడ్జ్ సొసైటీని డెవలప్ చేస్తుంది. దానివల్ల ఎకనామిక్ సొసైటీ డెవలప్ అవుతుంది. అట్లా యూనివర్సిటీ క్యాంపస్ అండ్ కమ్యూనిటీ క్యాంపస్ అంటే విలేజెస్, దే షుడ్ బి టై అప్. సో దట్ మీన్స్ నథింగ్ బట్ నాలెడ్జ్ సొసైటీ డెవలప్మెంట్ త్రూ యూనివర్సిటీ టు కమ్యూనిటీ. That must be happen. That has to take place in the university level for its research and development. అది ఇప్పుడు అనుకున్న లెవెల్ లేదు. అది ఉంటేనే లాంగ్ రన్ లో యూనివర్సిటీస్ సర్వైవ్ అవుతాయి. రీసెర్చ్ లేకుంటే సర్వైవ్ కావు. రీసెర్చ్ ఇస్ ఎ మస్ట్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, రీసెర్చ్ అండ్ టీచింగ్. అది సార్, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు. మీకు విలువైన సమాచారం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్.